అందరికీ శుభోదయం. మరి ఇవాళ మామిడికాయలతో జామ్ ఎలా చేయాలో చూద్దాం. సీజన్ అయితే వస్తుంది. ఇవైతే పండ్లకాయలు, ఇంకా పండలేదు, గట్టిగానే ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, పులుపు అయితే లేదు. అందుకని చెప్పేసి జామ్ చేస్తే బాగుంటుందని చెప్పి తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసేసి చిన్న కుక్కర్లో వేసి దీనికి కొంచెంగా సాల్ట్ అలాగే కొంచెంగా నీళ్ళు యాడ్ చేసేసి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారాక చక్కగా ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. వీటిని మెత్తబడ్డాయి లేదో చూసుకొని బాగా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, బ్రెడ్ మీద పరుచుకుని తినడానికి కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మనకి తాండ్రలాగా కావాలంటే కూడా గట్టిగా చేసుకోవచ్చు, లేదా జామ్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఈ గుజ్జు దగ్గర 2 పెద్ద గ్లాసుల పైన ఉంది, అందుకని ఒక పెద్ద గ్లాసు చక్కెర వేసి ఇంకా కలపడం మొదలెట్టాం. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ ప్రాసెస్ పడుతుంది. ఈజీగా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండాలి. దీనికి ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. కలర్ కూడా పండు కలర్ వచ్చేసింది కాబట్టి సూపర్గా ఉంటుంది కలరు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకుంటే చాలు, మనకి జామ్ రెడీ అయిపోతుంది. పలసగా కావాలి బ్రెడ్ మీద కంటే ఇలాగే తీసుకోవచ్చు. లేదు ఎక్కువ నిల్వ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం గట్టిగా చేసుకుని మనం తీసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. మీరు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.